మేము ఇండివిజువల్గా అది సొసైటీ యాజ్ అన్ ప్రెస్ క్లబ్ వీ కెనాట్ రెస్పాండ్ మేడం. ఎందుకంటే అంటే మన పరిధిలో లేనిది అది. బట్ యాజ్ అన్ ఇండివిజువల్ డెఫినెట్గా ఇప్పుడు ఏదో ఒక పెద్ద న్యూస్ పేపర్లో వచ్చింది అనుకోండి, తప్పుడు వాడతా, అట్లీస్ట్ మాకున్న సంబంధాలతో ఫోన్ చేసి ఇది వచ్చింది మీ వాడు ఇట్లా తప్పు రాసినాడు అంటే వాళ్ళు సరిదిద్దుకుంటారు. అటువంటి రెగ్యులర్గా జరుగుతుంటాయి. ఏదో ఊర్లో ఏదో ప్రాబ్లం వస్తుంది, అక్కడ రిపోర్టర్ ఏదో అంటాడు, వీళ్ళు ఫోన్ చేస్తారు సార్ ఇట్లా అంటే మేము ఇక్కడ సీనియర్స్ చెప్తే వాళ్ళు ఇమీడియట్గా చేస్తారు. సో ఇండివిజువల్ లెవెల్లో జరుగుతుంది. ఇండివిజువల్ లెవెల్ కాకుండా మనం వ్యవస్థాగతంగా పట్టించుకోవాలంటే ఏం జరిగితే మనం పట్టించుకునే అవకాశం ఉంటుంది? తెలంగాణ మీడియా అకాడమీ ఇస్ ద రైట్ ప్లేస్ మేడం. ఓకే, ఎందుకంటే వాళ్ళకు ఆ అజెండాలో ఉంది అది, యాజ్ అ పార్ట్ ఆఫ్ దేర్ అజెండా ఏంటంటే ఇటువంటివి ఫేక్ న్యూస్ను కూడా వాళ్ళు ఖండించడం. అట్లాగే యూనియన్స్ కూడా బాగా దీని మీద వర్క్ చేసినాయి. ఫేక్ న్యూస్ను ఎట్లా అరికట్టాలి, జర్నలిస్టుల మీద వస్తున్న అభియోగాలు, వీటిని మనం అభియోగాలు అరెస్టల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంతవరకు రెస్పాండ్ అవ్వగలిగే అవకాశం ఉంటుంది సార్ జనరల్గా? ఇవ్వచ్చు మేడం. అంటే మనం ఖండించవచ్చు. అంటే ఇప్పుడు నిజంగా ఒక జర్నలిస్ట్కు ఏమైనా జరిగితే మేము చాలా చేస్తాం. ఎట్లా ఇప్పుడు ఢిల్లీలో గుర్తుంటే ఒకసారి న్యాయవాదులు అడ్వకేట్స్ అండ్ జర్నలిస్ట్ బాగా కొట్టినారు. కొడితే వీ హెల్డ్ అ హ్యూజ్ ర్యాలీ అండ్ అక్కడ సెమినార్ పెట్టి వీ కండెమ్. సో ఈ రెగ్యులర్గా దేశంలో ఎక్కడైనా మన దగ్గర ఎక్కడైనా కూడా మేము అవి రెగ్యులర్గా అవుతుంటాయి. అది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ జరుగుతుంటాయి. బట్ నౌ మీరు అన్నట్టు ఇప్పుడు కొద్దిగా చాలా సెన్సిటివ్ అయిపోయింది మేడం ఇది. జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తే మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నలిస్ట్లా కాదా అనే దగ్గరే ఓ పెద్ద ఫిల్ట్రేషన్, ఇది ఒక ఇష్యూ వస్తుంది.